అక్క చెల్లెమ్మలు తమ కాళ్ళ మీద నిలబడేట్టుగా, నా అక్క చెల్లెమ్మలు తమ కాళ్ళ మీద నిలబడేట్టుగా గతంలో ఎప్పుడూ జరగని విధంగా నా అక్క చెల్లెమ్మలకు ఓ ఆసర, నా అక్క చెల్లెమ్మలకు సున్నా వడ్డీ, నా అక్క చెల్లెమ్మలకు చేయూత, నా అక్క చెల్లెమ్మలకు ఒక కాపు నేస్తం, నా అక్క చెల్లెమ్మలకు ఒక ఈబీసీ నేస్తం, నా అక్క చెల్లెమ్మల పేరిటే ఏకంగా 31 లక్షల ఇళ్ల పట్టాలు నా అక్క చెల్లెమ్మల పేరిటే రిజిస్ట్రేషన్. అందులో కడతా ఉన్నా ఏకంగా 22 లక్షల ఇల్లు. నేను అడుగుతా ఉన్నా, ప్రతి అక్కను అడుగుతా ఉన్నాను, చెల్లెమ్మను అడుగుతా ఉన్నాను, ప్రతి అన్నను అడుగుతా ఉన్నాను, గతంలో ఎప్పుడైనా కూడా ఈ పథకాలు, ఇన్నిన్ని పథకాలు నా అక్క చెల్లెమ్మల కోసం ఎప్పుడైనా ఉన్నాయా అని అడుగుతా ఉన్నాను. మీ బిడ్డ ఉన్నాయా అక్క? ఉన్నాయా అమ్మ? ఉన్నాయా తమ్ముడు? ఉన్నాయా అన్న? అక్క ఉన్నాయా? గతంలో ఎప్పుడు చూడని విధంగా, గతంలో ఎప్పుడు చూడని విధంగా, గతంలో ఎప్పుడు జరగని విధంగా అవ్వ తాతలకు ఇంటికే 3,000 రూపాయలు పెన్షన్. గతంలో ఎప్పుడైనా జరిగిందా? గతంలో ఎప్పుడైనా జరిగిందా? ఇంటి వద్దకే రేషన్, ఇంటి వద్దకే పౌర సేవలు, ఇంటి వద్దకే తలుపు తట్టి పథకాలు. నేను అడుగుతా ఉన్నా, గతంలో ఎప్పుడైనా కూడా ఇలా జరిగిందా అని అడుగుతా ఉన్నా. మీ బిడ్డ అన్నా వచ్చాయా? ఇంటికే పథకాలు వచ్చాయా? ఇంటి వద్దకే రేషన్ వచ్చాయా? అక్క ఎప్పుడన్నా అవ్వాతాతలకి ఇంటికే పెన్షన్ వచ్చిందా? వచ్చిందా అవ్వ ఇంటికే పెన్షన్? పెద్దమ్మ ఇంటికి పెన్షన్ వచ్చిందా? రైతన్నలకు ఎప్పుడూ జరగని విధంగా, గతంలో ఎప్పుడూ చూడని విధంగా రైతన్నలకు పెట్టుబడికి సహాయంగా ఓ రైతు భరోసా, రైతన్నలకు ఉచిత పంటల బీమా, రైతన్నలకు సీజన్ ముగిసేలోగానే ఇన్పుట్ సబ్సిడీ, రైతన్నలకు పగటిపూటే 9 గంటల పాటు నాణ్యమైన ఉచిత విద్యుత్, రైతన్నలు చెయ్యి పట్టుకొని నడిపిస్తూ ఆ రైతన్న కోసం అదే గ్రామంలోనే ఓ ఆర్బీకే వ్యవస్థ. నేను అడుగుతా ఉన్నా, ఇలా రైతన్నను ఇంతగా పట్టించుకున్న ప్రభుత్వం, రైతన్న కోసం ఇన్ని పథకాలు పెట్టిన ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నాను. మీ బిడ్డ జరిగిందా అన్నా? ఒక రైతు భరోసా గతంలో ఉండేదా? పెట్టుబడికి సహాయం అందేదా? స్వయం ఉపాధికి తోడుగా గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఈరోజు సొంత ఆటోలు, సొంత టాక్సీలు నడుపుకుంటూ తమ కుటుంబ భారాన్ని మోస్తా ఉన్న నా డ్రైవర్ అన్నదమ్ములకు ఈరోజు ఓ వాహన మిత్ర, నేతన్నలకు ఈరోజు నేతన్న నేస్తం, మత్స్యకారులకు ఈరోజు మత్స్యకార భరోసా. ఈరోజు పక్కనే రోడ్లలో, ఫుట్పాత్ల మీద కూరగాయలు అమ్ముతా ఉన్నా నా అక్క చెల్లెమ్మలు, నా అన్నదమ్ములు, ఇడ్లీలు పోస్తా ఉన్నా నా అక్క చెల్లెమ్మలు, నా అన్నదమ్ములు, గతంలో ఎవరైనా కూడా వీళ్ళ గురించి పట్టించుకున్నారా అని అడుగుతా ఉన్నాడు. మీ బిడ్డ అటువంటి శ్రమజీవులకు, అటువంటి కష్టజీవులకు ఈరోజు ఓ తోడు, ఓ చేదోడు. ఇటువంటివన్నీ కూడా గతంలో ఎప్పుడైనా ఉన్నాయా అని అడుగుతా ఉన్నాను. మీ బిడ్డ లాయర్లను కూడా సైతం మర్చిపోకుండా లాయర్లకు లానేస్తాం. ఇలాంటి పథకాలు ఎప్పుడైనా గతంలో ఉన్నాయా? ఉన్నాయా అన్నా? అక్క ఉన్నాయా? చెల్లెమ్మ ఉన్నాయా? పెద్దమ్మ ఉన్నాయా? తమ్ముడు గతంలో ఉండేటివా?
ఎప్పుడూ జరగని విధంగా ఏ పేదవాడు కూడా తన ఆరోగ్యం బాగోలేక అప్పుల పాలయ్యే పరిస్థితి ఏ పేదవాడికి రాకూడదు అని ఆ పేదవాడి ఆరోగ్యానికి రక్షగా విస్తరించిన 25 లక్షల దాకా ఉచితంగా ఆరోగ్యశ్రీ